ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. జాగో భాగ్యనగర్, చలో బాలాపూర్. సో ఏదైతే హిందూ ధర్మ సభకి చాలా మంది ఇక్కడికి రాబోతా ఉన్నారు. సో ఏదైతే ఈ బహిరంగ సభకు సంబంధించినటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ ఏదైతే అక్రమ చొరబాటుదారులుగా పిలుస్తున్నటువంటి రోహింగ్యాలు, సో బంగ్లాదేశ్, పాకిస్తాన్, బర్మా దేశస్తులు ఎవరైతే ఉన్నారో ఈ బాలాపూర్‌కి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక సాయినగర్ అనే ఏరియాలో 30,000కు పైగా చాలా మంది చొరబాటుదారులు ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఈ సభకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంది అనంటే, ఈ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టాలనే ఒక సంకల్పంతో ఈ భాగ్యనగరాన్ని మనము మళ్ళీ కాపాడుకోవాలనే ఒక సంకల్పంతో ఈ ధర్మరక్షణ సభనైతే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ధర్మరక్షణ సభ బాలాపూర్‌లో ఉంది. సో ఇక్కడ దాదాపు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. సో స్టేజ్‌కి సంబంధించినటువంటి విజువల్ మీరు చూడొచ్చు. అక్కడ ఆ స్టేజ్ పైన ప్రముఖులు ఏదైతే సంఘ్ ప్రముఖులే కావచ్చు, దాంతో పాటు కొంతమంది హిందూ బంధువులు, బీజేపీ శ్రేణులు చాలా మంది కూడా అక్కడికి రావడం జరుగుతా ఉంది. సో దాంతో పాటు ఇక్కడ ఏ రకమైనటువంటి పనులు చేస్తా ఉన్నారు అనే దాని గురించి పర్యవేక్షించేందుకు పోలీస్ శాఖ నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ హైయర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. సో ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి, ఏ రకంగా సెక్యూరిటీని ఇవ్వాలి, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ భద్రతను కూడా చాలా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేస్తున్నారని మనకే తెలుసా ఉంది. ఉన్నత అధికారులు ఇక్కడ సమీక్షిస్తా ఉన్నారు. సో ఎట్లా, ఏ రకంగా ట్రాఫిక్ డైవర్షన్స్ అనేది చేయాలా, ఏ రకంగా మనము రూట్‌ని మళ్లించాలా, లేకపోతే పార్కింగ్ అనేది ఏ రకంగా సెట్ చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి ఈ హిందూ బంధువులు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంటది కాబట్టి వాళ్ళకి ఏ రకంగా అదుపు చేయాలా, సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి ఏర్పాట్లయితే చేస్తా ఉన్నారు. వాళ్ళు అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటా ఉన్నారు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి రూట్ ఏదైతే ఉందో అదంతా కూడా బాలాపూర్‌కి వచ్చేటువంటి ప్రధాన రహదారిగా మనం చెప్పుకోవాలా. సో ఇక్కడ ఈ ధర్మ రక్షణ సభకు సంబంధించినటువంటి స్టేజ్ అక్కడైతే, ఇక్కడ మీరు ఈ ప్రాంగణంని చూసుకుంటే దాదాపు ఒకేసారి 10,000 మంది ఇక్కడ కూర్చొని ఈ ధర్మ సభలో పాల్గొనే అవకాశం ఉంటదని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమందితో మనం మాట్లాడితే, ఇక్కడ రోహింగ్యులు ఎన్ని వేల మంది ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటే, ఇలా అఫీషియల్ కావచ్చు, అన్‌అఫీషియల్‌గా కొన్ని నంబర్స్ అనేది మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనము కొంతమందితో మాట్లాడితే 30,000-35,000 మందికి పైగా రోహింగ్యాలు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు ఎలాంటి ఇన్సిడెంట్‌లకు పాల్పడతా ఉన్నారు, ఏమేం పనులు చేస్తా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే చాలా రకాలైనటువంటి విధ్వంసాలు సృష్టిస్తా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇందుకే దీని గురించే ఈ ధర్మరక్షణ సభనైతే ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇప్పటికే చూసుకుంటే అక్కడ బీజేపీ శ్రేణులు కావచ్చు, దాంతో పాటు హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ భారీ ధర్మరక్షణ సభకైతే చాలా పెద్ద మొత్తంలో ఏదైతే భాగ్యనగర్ చుట్టుపక్కల నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంటది కాబట్టి, ఎన్ని వేల మందొస్తారు, ఎన్ని లక్షల మందొస్తారు అనేది కూడా అంచనా లేని పరిస్థితి అయితే ఉంది. సో మరి రేపు ఏ రకంగా ఈ టైంకైతే, అంటే 2 గంటల సమయంలో, అంటే మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ధర్మరక్షణ సభ అయితే ప్రారంభం కాబోతా ఉంది. సో దీంట్లో చాలా మంది ప్రముఖులు వస్తా ఉన్నారు, బీజేపీ శ్రేణులు వస్తా ఉన్నారు, దాంతో పాటు హిందూ బంధువులు వస్తా ఉన్నారు. సో మరి చుట్టుపక్కల ఉన్నటువంటి యంగ్‌స్టర్స్ ఎవరైతే ఈ ధర్మరక్షణలో భాగంగా ఏవైతే ఆర్గనైజేషన్స్, ఏదైతే వీహెచ్‌పీ కావచ్చు, బజరంగ్ దళ్, ఏదైతే ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ నుంచి కూడా చాలా మంది ప్రముఖులైతే వస్తున్నారని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు పూర్తిగా స్టేజ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానిపైన మ్యాట్ వేసేసి సెట్ చేసేస్తే ఒక లైటింగ్, బ్యాక్ సైడ్ స్క్రీన్ అనేది ఒకటి వస్తుంది. ఐ థింక్ ఇంకో ఒక ఫ్లెక్స్ గా అనేది ఇస్తారు. సో ఇది వచ్చిన తర్వాత పూర్తిగా ఈ అరేంజ్మెంట్స్ అయితే పూర్తిగా అయిపోతాయి అని చెప్పేసి మాట్లాడుకోవాలా. దాంతో పాటు వచ్చినటువంటి హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ సౌకర్యార్థం టెంట్స్ ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. దాంతో పాటు ఏవైతే డీసీఎంలలో మీరు చూసుకుంటే చైర్స్ ఉన్నాయి. దాంతో పాటు ఏవైతే వివిఐపికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నారు అనేది క్లారిటీగా అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటు ఇక్కడ ఎట్లాంటి ఇన్సిడెంట్లకు తావివ్వకుండా, అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇక్కడ ఎస్పీ ర్యాంక్ ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఏ రకంగా ఈ ధర్మరక్షణ సభను దిగ్విజయం చేయాలా, దీనికి సపోర్ట్ చేయడానికైతే పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే సపోర్ట్ చేస్తూ ఉందని చెప్పేసి అయితే మనం మాట్లాడుకోవాలా. సో మరి ఇక్కడ ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారంటే ఈ ధర్మరక్షణ సభ అనేది కేవలం ఇది ఒక ఎన్నికల స్ట్రాటజీగానే చూస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఎన్నికల స్ట్రాటజీ కాదు. ఇక్కడ రోహింగ్యులు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టేందుకు మాత్రమే ఇదంతా చేస్తా ఉన్నామని చెప్పేసి మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్రమ చొరబాటుదారులు చేసినటువంటి పనుల గురించి మనం మాట్లాడుకుంటే
అంటే వాళ్ళు ఒక 20,000 పెట్టుకొని ఒక బైక్ కొనుక్కొని వాళ్ళు ఇలా ఊబర్ కావచ్చు, ఓలా దాంతో పాటు ఏవైతే మనకి ర్యాపిడో లాంటి వెహికల్స్ నడుపుతా ఉన్నారో దీంట్లో వాళ్ళు ఏమేం చేస్తా ఉన్నారు అని చెప్పేసి క్లారిటీగా మనం మాట్లాడుకుంటే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పొందుతా ఉన్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్, బర్మా దాంతో పాటు పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి దేశాల నుంచి వాళ్ళు చొరబాటుగా వచ్చిన తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ దాంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ దాంతో పాటు ఇంకొక దరిద్రకరమైనటువంటి విషయం ఏందంటే వాళ్ళకి బ్యాంక్ లోన్స్ గూడా శాంక్షన్ కావడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డ్‌లు వస్తలే. కానీ ఎక్కడి నుంచో ఏ దేశం నుంచో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా తిష్ట వేసి కూర్చున్నా కూడా వాళ్ళకి ఇలా ఆధార్ కార్డ్‌లు, పాన్ కార్డ్‌లు ఇవన్నీ కూడా ఎవరు దీక్షిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుకోవాలా. సో ఈ ధర్మ రక్షణకు సంబంధించినటువంటి సభ ఉద్దేశ్యం కూడా ఇదే. ఎవరైతే ఈ రోహింగ్యులు చేసినటువంటి విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో ఈ విధ్వంసాలని పూర్తిగా ఎండగట్టడానికి ప్రతి ఒక్క హిందూ బంధువుకి తెలియజెప్పడానికైతే ఈ ధర్మరక్షణ సభనైతే ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి తెలుసుకోవాలా. సో ఈ రోహింగ్యులు చేస్తున్నటువంటి పనులు అంత ఇంత కాదండి. సో వీళ్ళు ఫుడ్ జిహాద్ చేస్తా ఉన్నారు. అంటే ఆహార కల్తీ అనేది ఏ రకంగా చేస్తా ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళిక్కడ పని చేసుకుంటా ఉన్నారు. తిష్ట వేసుకొని కూర్చున్నారు. సో వీళ్ళు ఆహారానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఏ రకంగా కల్తీ చేస్తా ఉన్నారంటే ఇలా తాగే నీళ్ళ నుంచి ఇలా తినే పండ్ల వరకు కూడా మొత్తం కల్తీ చేసేసారు. దాంతో పాటు ఇవాళ ఏవైతే బిర్యానీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిర్యానీ పాయింట్స్‌కి సంబంధించినటువంటి దాంట్లో బిర్యానీ తింటా ఉంటాం. దాంతో పాటు ఏవైతే చికెన్‌కి సంబంధించినటువంటి ఫ్రైస్ ఏవైతే తింటా ఉంటామో వాటిలో కూడా మనం గతంలో మనం మాట్లాడుకున్నాం. చాలా లాట్ ఆఫ్ స్టోరీస్ చేసినప్పుడు ఏవైతే జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్స్‌ని మాత్రం ఏవైతే హిందువులకు సంబంధించినటువంటి హోటల్స్ కావచ్చు, ముస్లిమ్స్‌కి సంబంధించినటువంటి హోటల్స్‌కి ఏవైతే గోవుల నుంచి ఏవైతే గోవుల కళేబరాలు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో గో అక్రమ రవాణా గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి వేస్టేజ్ ఏదైతే ఉంటదో ఏవైతే బోన్స్ ఎముకలకు సంబంధించినటువంటి వాటిని వాళ్ళు బాయిల్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఆయిల్‌ని ప్రతి ఒక్క బిర్యానీ సెంటర్‌కి పంపిస్తా ఉన్నారు. దీనివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంతో పాటు ఇక్కడ పండ్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్క ఫ్రూట్ షాప్‌లో జిహాదీగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇలా దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఎందుకంటే మనం తినేటువంటి ఏవైతే పానీపూరి కావచ్చు దాంతో పాటు ఈ ఫ్రూట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంజెక్షన్ చేస్తా ఉన్నారు. సో అంటే పిల్లలు పుట్టకుండా ఆ ఇంజెక్షన్స్ అయితే ఇస్తా ఉన్నారు. ఎంతో మందిని సర్వనాశనం కూడా చేసిర్రు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలా. ధర్మసభకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. అంటే హిందువులు ఏ రకంగా జాగృతి చెందాలా, ఏ రకంగా ఉండాలా. సో మళ్ళీ ఇక్కడ ఈ బంగ్లాదేశీయులు వచ్చిన తర్వాత ఎవరైతే మనకి కొన్ని విషయాల్లో మనం మాట్లాడుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్‌ని ఖచ్చితంగా సవాల్ చేయాల్సిందే. ఖచ్చితంగా మనం కుషాలు చేయాల్సిందే. ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళని వివిధ దేశాల్లో ఉన్నా కూడా వాళ్ళని పట్టుకొని వచ్చినటువంటి ఘనత మన తెలంగాణ స్టేట్ పోలీస్‌కుంది. కానీ ఇక్కడ గత కొన్ని నెలలుగా ఏవైతే టెంపుల్స్ పైన దాడులు జరుగుతా ఉన్నాయి. విగ్రహాల్ని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోకపోవడం, దాంతో పాటు ఒకవేళ పట్టుకున్నా కూడా వాళ్ళు పిచ్చి వాళ్ళు అని చెప్పేసి చిత్రీకరించడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పి చెప్పుకోవాలా. మరి ఇక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్‌లకు పాల్పడతా ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడోళ్ళు అనేది ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ క్వెషన్ చేయలేకపోతా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వాళ్ళని పట్టుకొని వస్తా ఉన్నారు. కానీ ఇక్కడ బాలాపూర్‌లో ఇలా చూస్తుంటే ఇలా 25,000-30,000 మంది రోహింగ్యాలు ఉన్నారండి. మరి వీళ్ళని ఎందుకు క్వెషన్ చేయలేదు? ఎక్కడి నుంచి వచ్చిర్రు? అసలు మీరు ఎక్కడోళ్ళు? అని చెప్పేసి అడగాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులదే. సో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా భాగ్యనగరంలో అయితే ఫెయిల్ అయిందని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ హైదరాబాద్ మన పాత బస్తీ ఓల్డ్ సిటీకి సంబంధించి మాట్లాడుకుంటే దాంట్లో మొత్తం పాకిస్తానీలే ఉంటారు. ఇక్కడ చూస్తేనేమో బంగ్లాదేశీ, బర్మాకి సంబంధించినటువంటి దేశస్తులు ఉంటున్నారు. మరి ఇప్పటి వరకు ఏ ఒక్క పోలీస్ అధికారి దీని గురించి ఎందుకు క్వెషన్ చేయలేకపోయారు? అంటే ఇక్కడ బాలాపూర్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళతోని కొంతమందితోని మనం మాట్లాడినప్పుడు ఏమంటున్నారంటే, ఇక్కడ ఈ దేశంలో చాలా రకాలైనటువంటి మతాలున్నాయి. సో, దీంట్లో మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, ఆ మైనారిటీస్‌కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు అక్రమ చొరబాటుదారులుగా వచ్చి వాళ్ళ బెనిఫిట్స్ కూడా తీసేసుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా ముస్లిమ్స్ ఎవరైతే మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, మీరు ఖచ్చితంగా దీన్ని అబ్జర్వ్ చేయాలని చెప్పేసి మాట్లాడుకోవాలి. కానీ కొంతమంది దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఏవైతే ఈ బర్మా కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా తినబెట్టి, తాగబెట్టి ఇలా పోషిస్తా ఉన్నారు. ఇవాళ పాపులేషన్‌ని పెంచుకోవడానికి మాత్రమే ఈ చీప్ ట్రిక్స్ అయితే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో, మరి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు భాగ్యనగరంలో మన గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నో రకాలైనటువంటి విధ్వంసాల్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మీరు ఇంకొకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఎవరైతే హిందూ బంధువులు
చాలా మంది కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చినటువంటి ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ స్టేజ్ ఎలా ఉంది, ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి అనే దాని గురించి పూర్తిగా వాళ్ళు పరిశీలిస్తా ఉన్నారు. ఏమేం చేయాలనేది వాళ్ళు చూసేసి వెళ్తా ఉన్నారు. దాంతో పాటు ఇక్కడ పోలీస్ అధికారులు కూడా వచ్చిర్రు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. పోలీస్ అధికారులు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రతిదీ వాళ్ళు ఒక రూట్ మ్యాప్ అయితే తయారు చేస్తా ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. సో దీంట్లో ఇంకొకసారి మనం టాపిక్ లోకి వెళ్తే లవ్ జిహాద్ గురించి మనం మాట్లాడుకోవాలండి. సో ఈ లవ్ జిహాద్ లో ఎవరైతే ఈ జిహాదీలు ఏం చేస్తా ఉన్నారంటే, ఒక 20,000 ఉంటే ఒక 15,000 ఉంటే చాలు ఆ బైక్ కి ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, రాపిడో కావచ్చు, ఇట్లాంటి ఏవైతే సంస్థలకు సంబంధించినటువంటి ఏవైతే వాటిని పెట్టుకొని ఇలా హిందువులకు సంబంధించినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిలని మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళని లవ్ జిహాద్ ఈ ట్రాప్ లోకి అయితే దించుతా ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి నంబర్లు తీసుకోవడమా, లేకపోతే ఆ నంబర్లు తీసుకున్న తర్వాత వాళ్ళతో చనువుగా మాట్లాడి వాళ్ళని లోబర్చుకొని, సో ఈ లవ్ ట్రాక్ లోకి పంపించిన తర్వాత దించిన తర్వాత వాళ్ళని పెళ్లి చేసుకోవడం, వాళ్ళని చంపేయడం. సో ఇట్లాంటిదే నడుస్తూ ఉంది. దాంతో పాటు ఇక్కడ జిమ్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో గ్రేటర్ హైదరాబాద్ లోని భాగ్యనగరంలో మనం మాట్లాడుకుంటే కొంతమంది ఎవరైతే జిమ్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హిందువులకు సంబంధించినటువంటి అమ్మాయిలను ఎవరైతే వాళ్ళకి చాటింగ్ చేస్తూ, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి నంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, వాళ్ళని లవ్ ట్రాక్ లోకి దించడము, సో అసభ్యకరంగా ప్రవర్తించడం. సో ఇంత ముందు కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం ఇదే అంశంపై. అంటే హైదరాబాద్ లోని ఒక జిమ్ ట్రైనర్ ఒక హిందూ మహిళపై అసభ్యకరంగా మాట్లాడిండు, అసభ్యకరంగా అతను ప్రవర్తించిండు అనే దాని గురించి చాలా మంది ప్రముఖులు మాట్లాడారు. దాంట్లో చీకోటి ప్రవీణ్ గారు కూడా దాంట్లో ప్రథమ స్థానంలో ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీనిపైన చాలా గట్టిగా రెస్పాండ్ అయ్యారు, చాలా గట్టిగా దానికి బదులు చెప్పడం జరిగింది. అక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కూడా దానికి సంబంధించినటువంటి ఫైట్ ని వాళ్ళైతే చేసిరు అని చెప్పేసి మనం మాట్లాడినాం. దీనిపైన ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారే కావచ్చు, దాంతో పాటు కొంతమంది ప్రముఖులు, చాలా మంది హిందూ బంధువులు, హిందూ ధర్మ రక్షణ ధ్యేయంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. సో లవ్ జిహాద్ అయిపోయింది, ఫుడ్ జిహాద్ అయిపోయింది. సో ల్యాండ్ జిహాద్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ల్యాండ్ ఏదైతే ఉందో ఇలా మనం చాలా గట్టిగా మనం మాట్లాడుకోవాలా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పేసి మన ప్రాపర్టీస్ ని వాళ్ళు వక్ఫ్ అని చెప్పేసి వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. సో వాళ్ళది వక్ఫ్ అని చెప్పేసి అన్నామంటే ఆ భూమి మనది కాదు ఇక. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పి మాట్లాడుకోవాలా. ఏ విషయం గురించి మాట్లాడుతున్నా అనే దాని నుంచి చాలా క్లారిటీగా నేను మాట్లాడతా. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలోని పాతాళ గంగ పరిస్థితి ఇలా ఏ రకంగా ఉంది అంటే, గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది అక్కడ ఈ పాతాళ గంగలో ఎవరైతే అన్య మతస్థులు, ఒక వర్గానికి చెందినటువంటి ఒక ముస్లింలు అని చెప్పి చెప్పుకోవాలా. ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఏం జరిగిందో దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క బాధ్యత అయితే ఉంది, ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఉంది. సో పాతాళ గంగలో వాళ్ళు చేసినటువంటి ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే, అక్కడ ఒక దర్గాని పెట్టుకున్నారు. సో దర్గాని పెట్టుకొని ఇంకొక దర్గాని కడతారు, ఇంకొక దర్గాని కట్టేసి ఇదంతా మా వక్ఫ్ ప్రాపర్టీ, సో ఈ పాతాళ గంగ కూడా ఇది మాదే అని చెప్పేసి చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. సో వాళ్ళు ఎక్కడ పైన అంతే. సో ఇలా తిరుపురం కుండ్రం గురించి మనం మాట్లాడుకున్నాం. సో తిరుపురం కుండ్రం పైన ప్రతి సంవత్సరం కార్తీక దీపం అనేది వెలిగిస్తూ ఉంటారు. సో ఆ కార్తీక దీపాన్ని కూడా వెలిగించద్దు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఒక పిటిషన్ వేస్తే అక్కడ ఉన్నటువంటి హైకోర్టు మనకే సపోర్ట్ గా తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కార్తీక దీపాన్ని వెలిగించద్దు అని చెప్పేసి ఇవాళ ఆ రకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. అంటే ఇలా మన ఇంట్లోకి వాళ్ళు వచ్చిర్రా, వాళ్ళ ఇంట్లోకి మనం పోయినామా అనే రకంగా ఇలా పరిస్థితి అయితే ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఇది వక్ఫ్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ల్యాండ్ జిహాద్. సో ల్యాండ్ జిహాద్ అయిపోయింది. సో ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే మనకి ఎన్నో ఉన్నాయండి. ర్యాపిడోలలో వాళ్ళే ఉన్నారు. ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలా. సోషల్ మీడియాలో చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, కొంతమంది ఫోటో క్లిక్స్ అనేది ఒక ట్యాగ్ పెట్టుకొని మేము ఇట్లా ర్యాండమ్ గా ఫొటోస్ తీస్తూ ఉంటాం, ర్యాండమ్ గా క్లిక్స్ చేస్తూ ఉంటాం. సో మీకు ఒకవేళ అది ఇంట్రెస్ట్ అయితే మీరు ఫొటోస్ ఇవ్వచ్చు, మేము మీ ఫోటోలు అయితే తీస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. సో తీసిన తర్వాత ఆ ఫోటోలు చాలా అట్రాక్టివ్ గా కనిపించిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇవ్వడము, లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు వాట్సాప్ చేస్తా, నేను మన ఫోటోలు మీకు వాట్సాప్ చేస్తా, మీకు డాక్యుమెంట్ చేస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి నంబర్ తీసుకోవడం. సో ఇట్లాంటి ట్రాప్ కూడా చేస్తా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. దీంట్లో ప్రతి ఒక్క హిందూ బంధువు,
ప్రతి ఒక్క చూసినటువంటి అన్నదమ్ములే కావచ్చు, అక్కజెల్లెలే కావచ్చు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు మీ పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ప్రతి దగ్గర అడుగడుగున కూడా లవ్ జిహాదీగాళ్ళు ఇవాళ పాములాగా బడగ వెప్పుకొని అయితే ఉన్నారు. ఎప్పుడు కాటేస్తారో అనేది కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. సో వీళ్ళంతా ఎవరు చేస్తున్నారా అని చెప్పేసి అంటే ఇట్లాంటి చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో లవ్ జిహాదీ ఏవైతే మనకి టోలీ చౌకీ కావచ్చు, కొన్ని కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎవరైతే స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చాలా దారుణంగా ట్రాప్ చేస్తా ఉన్నారు. వాళ్ళని వెంబడించడం కావచ్చు, ఇట్లాంటి ఎన్నో చేస్తా ఉన్నారు. మరి ఈ దాని గురించి ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా మరి పోలీస్ ఆఫీసర్స్ యాక్షన్ తీసుకుంటారు అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలా. సో యాక్షన్ తీసుకునే లోపే వీళ్ళంతా కూడా వాళ్ళందరినీ కూడా చిదిమేస్తున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఇట్లాంటి దానిపైన మరి ఏ రకంగా మరి హిందూ బంధువులు మరి జాగ్రత్తగా ఉండాలా అనే దాని గురించి కూడా మాట్లాడుకోవాలా. సో ఈ సభకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. సో ధర్మ రక్షణ అనేది ఈ ధర్మ రక్షణలో భాగంగా ఏదైతే ఈ బాలాపూర్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలా. ఈ బాలాపూర్ ధర్మరక్షణ సభలో ప్రతి ఒక్కరు వచ్చి ఈ సభనైతే దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ బంధువు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బాలాపూర్, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి బాలాపూర్లో రోహింగ్యాలు కూడా ఉన్నారు. సో పూర్తిగా 30 నుంచి 35,000 మంది రోహింగ్యాలు ఉన్నారు. ఆ షెల్టర్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఉన్నటువంటి ఏరియా ఎట్లా ఉందనే దాని గురించి కూడా తేజస్వి మీడియా మేము మీకు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి రేపు అంటే జనవరి 24 శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ధర్మరక్షణ సభ అయితే ప్రారంభం కాబోతా ఉంది. సో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తిగా వ్యాన్స్ అయితే వచ్చేసినాయి. పూర్తిగా ఈ టెంట్స్ వేస్తూ ఉంటారు. టెంట్స్ వేసిన తర్వాత ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి టెంట్స్ వేసేసి ఈ చైర్స్ అన్ని విఐపీలకు, వివిఐపీలకు, దాంతోపాటు ఎవరైతే హిందూ బంధువులు వచ్చినటువంటి కార్యకర్తలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చైర్స్ అయితే అరేంజ్మెంట్ చేశారు. మొత్తానికి పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఎట్లా ఉంది పరిస్థితి అనే దాని గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఇక్కడ మీరు ఈ టెంట్స్ దగ్గర మీరు చూసుకుంటే మనం ఒకసారి చూద్దాం, మీరు మాట్లాడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఏ రకంగా పనులు చేస్తా ఉన్నారు, దాంతోపాటు ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఇక్కడ రాబోతా ఉన్నారు. ఎందుకంటే సంఘ్ ప్రముఖులే కావచ్చు, బీజేపీ శ్రేణులు చాలా పెద్ద మొత్తంలో వచ్చినారు. సో ఇక్కడ ఫోటోలు కూడా దిగుతా ఉన్నారు. ఎవరెవరు వచ్చారు ఏంది అనే దాని గురించి మీరు చూడొచ్చు. సో దీని గురించి ఒక ప్రెస్ మీట్ కూడా ఉండబోతా ఉంది. మరి రేపు ఏ రకంగా ఈ ధర్మరక్షణ సభ ఉండబోతా ఉంది అనే దాని గురించి ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో మొత్తానికి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. ఖచ్చితంగా మీరు వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.